పోటీలు ఉత్సాహపూరిత వాతావరణంలో సాగాయి. పోటీలో పాల్గొన్న మహిళలు వేసిన రంగురంగుల ముగ్గులు చూపర్లను ఆకట్టుకున్నాయి. విజేతలకు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి భార్య మాధురి బహుమతులు అందజేశారు. మహిళలు నైపుణ్యాన్ని ప్రదర్శించి అవకాశాలు వాడుకోవాలని కోరుతూ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేశారు. అందరూ మహిళలు ముఖ్యంగా చిన్న చిన్న పిల్లలు కూడా వచ్చి ఇక్కడ ముగ్గులు వేస్తూ ఉన్నారు. చూశాను, చాలా బాగున్నాయి. ప్రాక్టీస్ అనమాట 2 రోజుల నుంచి. ఆకాశంలో చుక్కలన్నింటినీ దింపేసి మనం ఇక్కడ పెట్టేశాం. పండగ అయ్యే వరకు ఆకాశంలో చుక్కలు అయితే కనపడవు. చాలా బాగున్నాయి. చిన్న చిన్న పిల్లలు కూడా వేశారు. చాలా క్యూట్గా ఉన్నాయి. టైం మీకు 2 రోజులు ఇచ్చినా కూడా ఒక పద్ధతి, అంటే ఒక పండగ యొక్క ప్రాముఖ్యతను తెలియజేస్తూ, అలాగే కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన గ్యారంటీలను కూడా మీరు ముగ్గుల్లో వేసి తింపారు చూడండి. అదైతే మాత్రం చాలా చాలా అద్భుతంగా ఉంది. ఇట్లాంటి క్రియేటివ్, అంటే మంచి మంచి ఆలోచనలు ఒక ఆడవాళ్ళకే వస్తాయి. వీళ్ళెవరికి రావు, మిగతా ఎవరు మాట్లాడరు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే హామీలు ఇచ్చిందో వాటినన్నిటిని అమలు చేసిందో మాట్లాడాల్సిందంటే మన మహిళలమే. వీళ్ళందరూ ఏంటంటే, అమ్మ మీరు మొన్న ఈ మధ్యన ఎక్కడ ఒక దగ్గరికి వెళ్తే ఆ ఊర్లో మా మగవాళ్ళందరూ వచ్చి చెప్తా ఉన్నారు, మీరు ఆడవాళ్ళకి ఫ్రీ బస్ ఇచ్చారు, మాకు సీట్లు ఉండట్లేదు. ఇదివరకు బస్సుల్లో స్త్రీలకు మాత్రమే అని పెట్టేవాళ్ళు, ఇప్పుడు మాకు పురుషులకు కూడా మాత్రమే అని పెట్టండి అని చెప్తా ఉన్నారు. అది మన కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేర్చుకునే పద్ధతి. మన గృహిణులందరూ, గృహిణులే నవ్వు అందరూ